నమస్కారం అండి. ఈరోజు కథ. అది హైదరాబాద్ మహానగరం, గచ్చిబౌలి ఏరియా. ఆ ఏరియాలో ఇళ్ళు మామూలు వాళ్ళ ఊహకు అందనంత ఎక్కువ. బాగా జీతాలు వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, తరాల నుండి మూలుగుతున్న ఆస్తులు ఉన్నవాళ్ళు అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్లో ఇళ్ళు కొనుక్కుని లేదా అద్దెకు తీసుకుని ఉంటారు. అలాంటి ఒక ఇంట్లో ఒక బామ్మగారు వాళ్ళ ఫ్లాట్ కారిడార్లో కూర్చుని బయట ఔటర్ రింగ్ రోడ్డు మీద వెళ్తున్న వాహనాలను చూస్తూ ఉంది. విపరీతమైన వాహనాల శబ్దం. ఆవిడ వాటిని ఎలా భరిస్తూ కూర్చుందో అని మనకు అనిపించవచ్చు, కానీ ఆవిడకి ఏమీ అనిపించదు. ఎందుకంటే ఆవిడకి వినిపించదు. చెవి మిషను ఒక చేతిలో, ఫోన్ ఇంకో చేతిలో పెట్టుకుని కూర్చున్నారు, గడిచిన కాలాన్ని తలుచుకుంటూ. పిల్లలు కాల్ చేస్తారేమో అని ఫోన్ మాటిమాటికి చూసుకుంటూ ఉంటారు. ఆవిడికి 3 ఆడపిల్లలు. పెద్దవాళ్ళిద్దరూ లండన్లో, చిన్న కూతురు అమెరికాలో ఉంది. పిల్లలు ఎవరూ దగ్గర లేకున్నా, ఒంటరిగా ఉన్నా కూడా ఇప్పటి తరం వాళ్ళలాగా డిప్రెషను, మానసిక ఒత్తిడి లాంటి మానసిక రోగాలు ఏమీ లేవు ఆవిడికి. చిన్న వయసులోనే వైధవ్యం చూసిన ఎంతో గుండె నిబ్బరంతో పిల్లల్ని బాగా చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా పెంచింది. పెద్దవాళ్ళు 2 ఇంజనీర్లు, చిన్న అమ్మాయి డాక్టరు. అందరికీ పెళ్ళిళ్ళు, పురుడులు, తర్వాత ఉద్యోగం చేస్తూ పిల్లలని చూడడం కష్టమని వాళ్ళ పిల్లల్ని స్కూల్కి వెళ్ళే వరకు వాళ్ళ దగ్గరే ఉండి పెంచి అందరి అవసరాలు తీర్చి, తనకి వాళ్ళ అవసరమైన ఈ వయసులో పిల్లలని ఇబ్బంది పెట్టకూడదు అని ఒక్కటే ఒంటరిగా ఇక్కడ ఉంటున్నారు. గుండె నిబ్బరం కలిగిన మనిషి. ఎంతైనా తల్లి మనసు. చేయడమే కానీ చేయించుకోవడం రాదు. రోజులాగే పొద్దున్నే రెండో అమ్మాయి కూరల్లో ఏం వేయాలో అడగడానికి చేసింది. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా చేసేటప్పుడు అడుగుతూనే ఉంటుంది. ఇంకా పెద్ద అమ్మాయి భోజనం చేసేటప్పుడు ఫోన్ చేసి బాగోగులు అడిగి పెట్టేస్తుంది. చిన్నమ్మాయి సాయంకాలం ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందో, మెడిసిన్ టైంకి వేసుకోమని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ మాత్రం పలకరింపులకే ఈవిడ రోజు మొత్తం ఫోన్ చేతిలో పెట్టుకుని చూస్తూ ఉంటుంది. ఎప్పట్లాగానే చిన్న కూతురు ఫోన్ చేసి, అమ్మ బీపీ రీడింగ్ తీసి చెప్పు అని అడిగింది. చూసుకుంటే కొంచెం ఎక్కువ చూపించింది. నిన్న కూడా ఇలాగే ఉంది. ట్యాబ్లెట్ వేసుకున్నావా అని అడిగింది. కొంచెం మాట అర్థమవుతుంది, కొంచెం అర్థం కావడం లేదు. రోజు వేసుకుంటున్నానురా. సరే, రేపు ఒకసారి చూసి ఇలానే ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి, సరేనా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. నెమ్మదిగా ఓపిక తెచ్చుకుని ఎదుటి ఫ్లాట్లో ఉండే సుమ వచ్చిందేమో అని డోర్ తీసి చూసింది. ఎదురు ఫ్లాట్లో ఉండే సుమ ఈవిడని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటుంది. సుమ ముసలావిడ మంచి చెడు వీలున్నంత వరకు చూస్తూ ఉంటుంది. సుమ ఎంత ఓర్పుతో ఉన్నా ఒక్కొక్కసారి ఆమెకి విసుగొస్తూ ఉంటుంది. ఏమిటి ముసలావిడ నాకు, నా పనులే నేను చేసుకోలేకపోతుంటే అని విసుక్కుంటుంది మనసులోనే. ఇంకా తలుపు తాళం వేసే ఉంది. సరేలే, తను వచ్చే టైం అవుతూ ఉంటుంది అనుకుని డోర్ దగ్గర చైర్ వేసుకుని తన కోసం అలా ఎదురు చూస్తూ ఉంది. సుమారు 2 గంటల తర్వాత సుమ టిక్ టిక్ చేసుకుంటూ డోర్ ఓపెన్ చేసుకుని వెళ్తోంది. అమ్మాయి, సుమ ఒకసారి మా ఇంటికి వస్తావా అమ్మా? ఈవిడికి పని లేదు, కూతుళ్ళతో ఉండకుండా ఒక్కతే ఉండి నన్ను తినేస్తుంది. డబ్బున్న వాళ్లే కదా, ఒక మనిషిని సాయంగా ఇంట్లోనే ఉండేటట్టు పెట్టుకోవచ్చు కదా అని సుమ అభిప్రాయం. కానీ ఆఫీస్లో పని చేసి అలసిపోయి వచ్చి రాగానే ఎదురుగా కూర్చుని ముసలావిని చూడగానే సుమకి విసుగు, చిరాకు, కోపము ఒక్కసారిగా తాడి చేశాయి. బామ్మ, ఆఫీస్ మీటింగ్ ఉంది, జాయిన్ అవ్వాలి. సరే అమ్మా, రేపు రా అని. ఏమైనా వండుకున్నావా? అలసిపోయి ఉన్నావు, ఇప్పుడు ఇంకేం చేసుకుంటావు అని పొద్దున తన కోసం వండుకున్న కూర సుమకి ఇచ్చేసి డోర్ వేసుకుని వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే సుమ ఆఫీస్కి వెళ్లే ముందు రమ్మందామని నిన్నట్లానే డోర్ దగ్గర కూర్చుంది. సుమారు 10కి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి వెళ్ళబోతూ ఈవిడ్ని చూసి, ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది బామ్మ, సాయంకాలం వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈవిడే గోలేమిట్రా బాబు, తలుపు దగ్గరే కాపలాగా కూర్చుంటుంది. విసిగించేస్తుంది ముసలావిడ అనుకుంది సుమ. ఇలా 2 రోజులు వస్తా అని చెప్పి 3వ రోజు ఇక బాగోదు అని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నాకు బీపీ ఉందమ్మా, రోజు ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. గత 4 రోజుల నుండి రీడింగ్ ఎక్కువ చూపిస్తుంది. చిన్న అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళమని తిడుతుంది. నాకేమో హాస్పిటల్ అంటేనే భయం. ఒకసారి రీడింగ్ చూస్తావా అన్నారు బామ్మగారు. రీడింగ్ చూస్తే నార్మల్ కన్నా ఎక్కువే ఉంది. అదే చెప్పి రాబోతూ ఉంటే అమ్మాయి ట్యాబ్లెట్ ఫోటో తీసి పంపమంది. ఒకసారి దీని ఫోటో తీసి తన నెంబర్కి పెట్టు తల్లి అని అడిగింది. చేతిలో ఆవిడిచ్చిన ట్యాబ్లెట్ షీట్ చూసి ఏమీ అర్థం అవ్వక, ఇవి ఎక్కడి నుంచి తెచ్చారు అని అడిగింది సుమ. అదిగో ఆ అల్మారాలో పెట్టుకుంటా. ఇవి ఇంకా నా చెవిటి మిషన్ బ్యాటరీలు, అవసరమని చేతికి అందే దూరంలో పెట్టుకుంటాను. ఈ మధ్యన చూపు కూడా ఆనడం లేదు, చేతితో తడిమి తీసుకుంటాను. అప్పుడు అర్థమయ్యింది, బ్యాటరీ ట్యాబ్లెట్ ఒకే సైజులో ఉండేసరికి ట్యాబ్లెట్ అనుకుని గత 4 రోజులుగా బ్యాటరీ వేసేసుకుంటుంది అని. ఫోటో తీయడం అయిపోయిందా అమ్మా అంటూ అడిగారు బామ్మగారు. అయిపోయింది బామ్మగారు, మీ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇటు ఇవ్వండి, నేను ఆ నెంబర్కి ఫోటోలు పెడతాను అంటూ ఆమెను అడిగి వాళ్ళ డాక్టర్ కూతురి ఫోన్ నెంబర్ తీసుకుంది. ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు ఆవిడ. ఏం బిజీగా ఉందో మరి. చూడండి, నేను మీ కుడి చేతి దగ్గర ట్యాబ్లెట్స్, ఎడమవైపు బ్యాటరీ షీటు పెట్టాను. మీరు వేసుకునే ట్యాబ్లెట్స్ కరెక్టే. 2 రోజులు చూసి నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను.
అంది సుమ. అలాగే అమ్మా. ఇంకా ఆవిడికి డోర్ పెట్టుకోమని ఇంటికి వచ్చి తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. బ్యాటరీ మింగినది, ట్యాబ్లెట్ సైజులో ఉంది కాబట్టి ప్రమాదం లేదని, బయటికి వచ్చేస్తుందని డాక్టర్ గారు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. ఫోన్ పెట్టేస్తూనే ఆలోచనలో పడింది సుమ. మంచికి పోతే చెడు ఎదురైనట్టు ఈరోజు పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు కాబట్టి తను చిక్కుల్లో పడలేదు. లేదంటే ఏదైనా జరిగి ఉంటే తనకి ఎంత మాట వచ్చేది, తన మనసుకి ఎంత కష్టం కలిగేది. ఏది ఏమైనా మొహమాటం లేకుండా వాళ్ళ అమ్మాయి ఫోన్ నెంబర్ తన దగ్గర ఉంది కాబట్టి ఈ బాధ్యత తన వల్ల కాదు అని ఖచ్చితంగా చెప్పేయాలి. మొహమాటానికి పోతే ఏదైనా జరగకూడని జరిగితే ముందు ముందు తన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అలా జరగకూడదు అంటే తను ఈ మొహమాటం వదలాలి అని ఖచ్చితంగా నిర్ణయించుకుంది. ఇంతలో బామ్మగారి 3వ కూతురు ఫోన్ చేసింది. మీ ఫోన్ నెంబర్ నా ఫోన్లో మిస్డ్ కాల్గా ఉంది, మీరు ఎవరు అంటూ ఆరా తీసింది. నేను మీ అమ్మగారి ఎదురు ఫ్లాట్లో ఉండే సుమని అంటూ పరిచయం చేసుకుంది సుమ. ఓ అవునా, అమ్మ మీ గురించి చెప్తూ ఉంటుంది. మీరు చాలాసార్లు అమ్మకి సాయం చేస్తూ ఉంటారట కదా, అమ్మకి మీరు ఒక్కరే మాట్లాడే మనిషి అని చెప్పింది అన్నారు ఆవిడ. అవునండి, నేను కూడా జాబ్ చేస్తూ ఉంటాను, బిజీగా ఉంటాను. నా జాబ్లో నేను రోజుకి 12 గంటలు వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ బిజీలో ఉండి 2 రోజుల నుంచి మా అమ్మగారు పిలుస్తున్నా వెళ్ళలేకపోయాను. ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో వీలు చూసుకుని వెళ్ళాను. ఆవిడ ట్యాబ్లెట్ అనుకుని బ్యాటరీ వేసేసుకుంటున్నారు. అటువైపు నుంచి షాక్ అయిన శబ్దం వినపడడంతో మీకు ఫోన్ చేశాను, మీరు ఫోన్ ఎత్తలేదు. దానితో నేను మా డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడాను. ఆయన ప్రమాదం ఏమీ లేదని, ఆ చిన్న బ్యాటరీ చిన్న సైజులో ఉంది కాబట్టి బయటకు వచ్చేస్తుందని చెప్పారు. మీరు ఏమీ అనుకోనంటే మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి అంది మర్యాదగా. అయ్యో, అనుకోవడానికి ఏమీ లేదు, చెప్పండి అంది ఆవిడ. చూడండి, మీరు ఎక్కడో దూరంగా ఉన్నారు. మీ 3 అక్క చెల్లెళ్ళు కూడాను ఒక్కరు కూడా అందుబాటులో లేరు. ఇంట్లో ఆవిడ ఒకతే ఉంటుంది. ఈ ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ ఉన్నాయి. మిగతా 2 ఫ్లాట్స్ వాళ్ళు జాబులు చేస్తారు. వాళ్ళు కాస్త మీ అమ్మగారి ఫ్లాట్గా దూరంగా ఉంటారు కాబట్టి అమ్మగారితో పరిచయం తక్కువ. నేను ఎదురు ఫ్లాట్లో ఉంటాను కాబట్టి ఏ అవసరమైనా నన్ను పిలుస్తూ ఉంటారు. నేను వీలు చూసుకుని వెళ్తాను. పిలిచిన వెంటనే వెళ్ళడం నాకు కుదరదు, నా ఉద్యోగరీత్యా. తప్పుగా అనుకోకండి, నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరు ఎవరినైనా ఒక మనిషిని ఇంట్లో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి, లేదా బామ్మగారిని ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయండి. నేను చొరవ తీసుకుని చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఈరోజు నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. పిలిచిన వెంటనే వెళ్తే బాగుండేది కదా అని. కానీ నేను వెళ్ళలేను, నా పరిస్థితుల కారణంగా. ఈరోజు బ్యాటరీ మింగడం మాత్రమే జరిగింది కాబట్టి ఆ గిల్టీ నుండి నేను బయటికి రాగలిగాను. లేదంటే నా మానసిక పరిస్థితి ఏమై ఉండేది? బామ్మగారికి ఏదైనా జరిగితే మీరే ఆలోచించుకోండి. ప్రతిసారి నన్ను ఇబ్బంది పెట్టవద్దు. నా కుటుంబ సమస్యలు, నా ఆర్థిక సమస్యలు, నా ఉద్యోగ సమస్యలు నావి నాకే తలకి మించిన బరువుగా ఉన్నాయి. ఇంకా బామ్మగారి బరువు కూడా మోయాలి అంటే నాకు కష్టం. తను చెప్పాల్సిందంతా చెప్పి కామైపోయింది సుమ. మీరు చెప్పిందంతా నేను అర్థం చేసుకున్నానండి. ఇంతకుముందే మేము మనిషిని పెట్టాలని ప్రయత్నించాము. అమ్మకి శుభ్రం ఎక్కువ, ఇంట్లోనే ఇంకో మనిషిని ఇష్టపడలేదు. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ వస్తున్నాయి కదా, ఎవరికి వారే సపరేట్గా హోమ్ ఉంటుంది. అలాగే వాళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా చేస్తారు, మెడికల్ ఏర్పాట్లు కూడా ఉంటాయి. సరే, మేము వాళ్ళతో మాట్లాడి అమ్మని అక్కడికి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము. మీకు మా వల్ల వచ్చిన ఇబ్బందికి వెరీ సారీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అంటూ ఫోన్ పెట్టేసింది అటువైపు నుంచి ఆవిడ. పాపం పెద్దావిడ. ఒక్కసారి ఆవిడ పిలిచిన వెంటనే వెళ్లాల్సింది అని, ఇంకెప్పుడు అలా చేయకూడదని గట్టిగా నిర్ణయించుకుంది సుమ. వాళ్ళ పిల్లలు ఆవిడ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే వరకు తనకి కష్టమైనా సరే ఆవిడ పిలిచిన వెంటనే వెళ్ళి తనకు వీలైన సహాయం చేయాలి అని నిర్ణయించుకుంది సుమ.